యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మండల గ్రామ పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకత్వం వహించినటువంటి సిఐటియు మండల కన్వీనర్ బుగ్గ రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మునుపు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే అమలుపరచాలని, కనీస వేతనం అమలు చేయాలని, లేబర్ కోడ్లను ఎత్తివేయాలని, లేకుంటే గత కేసీఆర్కు పట్టినటువంటి గతే రేవంత్ రెడ్డి సర్కారుకు కూడా పడుతుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. అలాగనే కార్మికులు కూడా తమ ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేశారు. అయితే అటు వివరాలను ఇప్పుడు మనం యూనిటీఫైడ్ మీడియాలో వీక్షిద్దాము. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యము రూపాయలు. జిందాబాద్ సిఐటియు. రద్దు చేయాలి లేబర్ కోడ్లను. కనీస వేతనం 19,000 రూపాయలు. జిందాబాద్ సిఐటియు. కనీస వేతనం 19,000 రూపాయలు గ్రామ పంచాయతీ కార్మికులకు. ప్రమాద బీమాను గ్రామ పంచాయతీ కార్మికులకు సౌకర్యము. పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. గ్రామాలలో అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసే సందర్భంగా వచ్చినటువంటి జీవో 51లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి కార్మికుడు కూడా 9,500 ఏదైతే జీవో ప్రకారం ఉందో అది అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రమాదంలో చనిపోతున్నటువంటి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదే రకంగా పండుగ సెలవులు, జాతీయ అంతర్జాతీయ సెలవు దినాలను కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, వేతనాలు ఇవ్వకుండా, పెంచకుండా, పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించకుండా ఉంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నేను 47 ఏళ్ళు వేయబట్టి 50 రూపాయల కాడికి వెళ్ళి వేసుకుంటూ వస్తున్నా. ఇన్నేళ్ల సంధి చేస్తుంటే కుక్కల గుంజుడు, నక్కల గుంజుడు, ఎరిగింది మనుషులు ఎరిగింది, కుక్కలు ఎరిగింది తీసేయుడు, పందికొక్కులు తీసేయుడు, అన్నీ తీసేసినా మాకు సబ్బులు లేవు, నూనెలు లేవు, జీతాలు లేవు, 3 నెలలకు ఒక్కనాడు కూడా ఇస్తలేరు. మాకు అన్ని సౌకర్యం చూడాలి. ఈఎస్ఐ, పిఎఫ్, పర్మనెంట్ మాకు అన్నీ వేయాలి. బట్టలు లేవు, మాస్కులు లేవు, చేతులకు బ్లౌజులు లేవు, అన్నీ లేవు. సారు మీకు నమస్కారము. మాకు అన్నీ చెయ్యాలి. సబ్బులు నూనెలు కూడా 2 సంవత్సరాలు, కాళ్ళకు చెప్పులు కూడా లేవు 2 ఏళ్ళ సంది. మేము ఇన్ని చేసినా కానీ, ఇంత చేసినా కానీ మమ్మల్ని ఎవ్వరు మీరు అయ్యో అంటలేరు సారు. మరి మేము చేసేం లాభం, చెయ్యకేం లాభం సారు. పని అయితే మమ్మల్ని 7 గంటలకు 6 గంటలకు ఎక్కి 11 గంటల దాకా చేసి మళ్ళీ 12కి మళ్ళీ ఎక్కి 5, 6 అయిన దాకా చేపిస్తుంది సారు. మమ్మల్ని ఒక్క నిమిషం కూడా ఊలా ముంచుతలేరు. ఈతిరిగా చేపించినా కానీ మాకు జీతాలు లేవు సారు. మరి ఎట్లా చేస్తారు? మమ్మల్ని చేస్తారా, ఉంచుతారా, తీసేస్తారా? మేము చేస్తే కూడా మాకు 10 రూపాయలు కూడా ఇచ్చే కాలం లేదు. ఇన్నేళ్ళ సంది చేసి ఏం లాభం ఉంది సారు? మీకు నమస్కారము. మా అన్నీ ఒకే చేసిపోవాలి సారు.